వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కొత్తిమీర చట్నీని చూపిస్తున్నానండి. అంటే గ్రీన్ చట్నీనండి. దానికి కావలసిన విధంగా పదార్థాలన్నీ తయారు చేసి పెట్టుకోవాలండి. ఇలా కొత్తిమీర నీళ్ళతో కడిగి మిక్సీలో పెట్టుకోవాలండి. పచ్చి కొత్తిమీరనేనండి. దానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర, తెల్లవాయలు, కాలా నమకు, సోంపు, ఒక చిన్న ముక్క అల్లం ముక్క, చక్కెర, 2 పచ్చిమిరపకాయలండి, ఉప్పు అండి. ఇలా మిక్సీలో కొత్తిమీర కడిగినది పెట్టుకొని ఉప్పు, పచ్చిదేనండి అన్నీ, సోప్ అండి, జీలకర్ర, చక్కెర అండి కొంచెం వేసుకుంటే టేస్ట్ ఉంటుందండి, ఎందుకంటే కొత్తిమీర కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. కాలా నమక్ అండి, కాలా నమక్ వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా బాగా వస్తుంది. అల్లం ముక్క అండి చిన్నది, 2 పచ్చిమిరపకాయలండి, తెల్లవాయలు మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు. ఇలా పేస్ట్ చేసుకొని ఒక కంటైనర్లో తీసుకోవాలండి. ఇలా గాజు కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు మనకు యూజ్ అవుతుందండి. శాండ్విచ్ చేసుకున్నా కానీ చపాతీలకి సైడు చట్నీ లాగా కూడా వేసుకుంటారండి. చాలా టేస్ట్గా ఉంటుంది. దీన్నే గ్రీన్ చట్నీ అంటారండి. ఇలా చేసుకొని మనం బజ్జీలకి కూడా నంజుకోవచ్చండి. చాలా టేస్ట్గా ఉంటుంది, ఏం పాడవదండి, వారం రోజుల వరకు ఉంటుంది. ఇలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఈ విధంగా ఉండాలండి గ్రీన్ చట్నీ. చాలా పతలాగా ఉండకూడదు, చాలా గట్టిగా కూడా ఉండకూడదండి. మనం శాండ్విచ్కి పట్టించుకున్న అంటే బ్రెడ్ మీద పట్టించుకునడానికి కూడా చాలా బాగుంటుంది. బజ్జీలు ఈ విధంగా దానికి తీసుకోవచ్చండి. థ్యాంక్